భరద్వాజ గారు, ముఖ్యంగా డాక్టర్ల ముసుగులో ఉగ్రవాదులు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీలో విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారు, ఇప్పుడు ఉగ్రవాదాన్ని చెలాయిస్తున్నారు. కాబట్టి నేను ఏమంటానంటే భారత్పై టెర్రర్ అటాక్లోనూ ఉమెన్ మాడ్యూల్ ఉండాలనుకుంటుందా అనేది కూడా చర్చ. ఒక వైద్యురాలు కూడా ఇందులో ఈమె పాత్ర ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? అంటే ఈ కొత్త మాడ్యూల్స్లో ఉగ్రవాదం సర్క్యులేషన్లోకి వచ్చేస్తుంది అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నటువంటి ఒక వాస్తవం. అంటే ఎందుకు ఉండవు అని అడుగుతున్నాను నేను. వాళ్ళు మనుషులు కాదా? మహిళలు అనేవాళ్ళు మనుషులే కదా, డాక్టర్లు మనుషులే కదా, వాళ్ళకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా రకరకాల భావజాలాలతో ఉంటారు కదా, ఉండకుండా ఉంటారా? ఈ సమాజంలో ఉన్నవాళ్ళేగా వాళ్ళు కూడా. ఈ సమాజానికి అతీతంగా ఎందుకుంటారు? వాళ్ళ మతం మీద ఒక దాడి జరుగుతోంది అనుకున్నప్పుడు రియాక్ట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి కదా. ప్రతి మనిషి ఈ మనిషిగా మాత్రమే పుట్టడం లేదు, పుట్టగానే వారు ఒక మతంలో పుడతారు, లేకపోతే ఇంకో కులంలో పుడతారు. పుట్టిన తర్వాత వారి కులానికో లేకపోతే వారి మతానికో ప్రమాదం జరుగుతోంది అనే అభిప్రాయం వాళ్ళలో పోగుపడితే, వాళ్ళ మతాన్ని కించపరుస్తున్నారు అనే అభిప్రాయాలు పోగుపడితే వాళ్ళు కూడా ఇతోధికంగా ఏదైనా పనిచేసేటువంటి దిశగా వాళ్ళ ఆలోచనలు డ్రైవ్ అయ్యే ప్రమాదం ఉంది కదా. ఇప్పుడు మన దేశంలోనే ఇప్పుడు ఎంఎల్ మూమెంట్స్లోకి వెళ్ళారు చాలామంది. అవును, నక్సలైట్ మూమెంట్స్లోకి వెళ్ళిన వాళ్ళల్లో డాక్టర్లు ఇంజనీర్లు అధికంగా ఉన్నారు అని ఒకప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. చాగంటి భాస్కర్రావు గారని ఆయన గుంటూరు మెడికల్ కాలేజీ స్టూడెంటు, ఆయన శ్రీకాకుళం ఉద్యమంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ కాలేజీ నుంచి చాలామంది వెళ్ళారు. అంత మాత్రం చేత డాక్టర్లందరూ నక్సలైట్లే అని బ్రాండ్ చేయగలమా? చేయలేం కదా. కాబట్టి ఎవరైనా ఏ సందర్భంలోనైనా వాళ్ళకు అన్యాయం అనిపించిన దాని మీద స్పందిస్తారు అనేది ఒక జనరల్ ఐడియాగా తీసుకుని దేనికి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని పట్టించుకుని మందు అక్కడ వెయ్యాలి. ఆ పరిస్థితిని నివారించేస్తే వీళ్ళు అంతర్ధానం అయిపోతారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ట్రీట్మెంట్లు ఏవో వాళ్ళు చేసుకుంటారు. ఈ ఉదాహరణకి ఎలా తయారైందంటే పరిస్థితి, ఈ ఊళ్ళోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఏది? ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఓవైసీ నడుపుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. నిజానికి బయట హాస్పిటళ్లతో పోలిస్తే అక్కడ తక్కువ ఖర్చుకే ట్రీట్మెంట్ అవుతున్నమాట వాస్తవం. దాని మీద 100 రకాల మాటలు మాట్లాడుకుంటారు బయట. ఆయన పొలిటికల్గా ఏమిటి, ఆయన పొలిటికల్ స్టాండ్స్తో జనాలను ఎలా ఇబ్బంది పెడతాడు అనేది వేరే గొడవ. ఆయన పొలిటికల్ స్టాండ్ వలన చాలా సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు మాత్రమే కాదు, కొన్ని దారుణాలు సంభవించాయి కూడా. ఆయన పొలిటికల్ స్టాండ్స్తో నాకు కూడా చాలా విభేదం ఉంది. అయినప్పటికీ ఆ హాస్పిటల్ వరకు చూస్తే వాళ్ళు కొంత సర్వీస్ చేస్తున్నారు. అక్కడ ఫీజులు అంటే ఒక పేషెంటు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన రిపోర్ట్స్ చూసి చెప్పిన మాట, మీకు ఎంత ఖర్చు అయింది అక్కడ అని అడిగాడు ఆయన. వాళ్ళు ఏదో చెప్పారు 1,50,000 2 లక్షలు ఖర్చు అయింది అని. అదే ట్రీట్మెంట్ మీరు బయట ఇంకేదైనా హాస్పిటల్లో తీసుకుంటే కనీసం 10 నుంచి 15 లక్షలు అయ్యి ఉండేది అని చెప్పాడు ఆయన. నా ముందే జరిగినటువంటి కాన్వర్సేషన్. కాబట్టి కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ గొడవ వచ్చేసిన తర్వాత మనకు అనుమానాలు మొదలవుతాయి. ఒక ముస్లిం డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు, పర్టికులర్గా కొన్ని ఏరియాల్లో వాళ్ళు స్పెషలైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లంగ్స్కి సంబంధించి ఒక ముస్లిం డాక్టర్, ఒక ఆయన స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి ట్రీట్మెంట్ కంటే కొంచెం కంగారు పడతారుగా. ఇప్పుడు ఈ వార్తలు సర్క్యులేట్ అయిపోయిన తర్వాత ఆయన అది కాకపోవచ్చు, ఆయనకు ఆ సంబంధాలు ఉండకపోవచ్చు, కానీ ఉన్నాయేమో అనే భ్రమ కలుగుతుందిగా మనకి. ఈ భయాల్ని కలిగించటం అనేది ఇబ్బంది. మాడ్యూల్స్ మారే, నేను మారలేదు అంటలేదు, మహిళల్ని కూడా వాడుతున్నారు.
వాళ్ళు కూడా ఆ మతంలో ఉన్నవాళ్లే కదా. ఆ మతం తాలూకా సఫరింగ్, ఆ మతానికి ఉన్నటువంటి ఇబ్బంది, అది వాళ్ళ మనసుల్లో కూడా కొన్ని అభిప్రాయాలను కలిగించే అవకాశం ఉంది కదా. అసలు అలాంటి అభిప్రాయాలు కలిగించే వాతావరణాన్ని రద్దు చేయడానికి ఏం చేయాలో అది ఆలోచించండి. అది ఆలోచించకుండా ఈ మాడ్యూల్స్గా తయారైపోతున్నారనే పేరుతో నిఘా పెంచకండి. బురఖా వేసుకున్న ప్రతి అమ్మాయిని మేము టెర్రరిస్ట్గా చూస్తాము, బొట్టు పెట్టుకొని ప్రతి అమ్మాయిని మేము టెర్రరిస్ట్గా చూస్తాము అంటే చాలా ప్రమాదం అయిపోతుంది. అంటే ఈ బొట్టు అనేది రెండు మతాల వాళ్ళు వాడరు, క్రిస్టియన్లు, ముస్లిం. బొట్టు పెట్టుకోవటము అనేది, బొట్టు పెట్టుకుని వాళ్ళు ఉగ్రవాద చర్యలకు పాల్పడవచ్చు కదా. అదొక వ్యూహంగా తీసుకుని ఏదైనా జరగచ్చు. బ్రాహ్మడిగా ఒక ముస్లిం కనిపించి ఉగ్రవాదిగా వ్యవహరించటము అనే కాన్సెప్ట్తో ఒక సినిమా తీసి చూపించాగా మనం ప్రపంచానికి. ఆజాద్ అనేటువంటి నాగార్జున పేరుతో సినిమా వచ్చిందిగా. అందులో రఘువరన్ క్యారెక్టర్ అదే కదా. ఆయన హిందూ మత సంరక్షకుడిగా కనిపిస్తూ ఉంటాడు, ఇంట్లోకి వెళ్ళి నమాజ్ చేస్తూ ఉంటాడు. ఆ సన్నివేశాలని చూసి జీర్ణం చేసుకుని ఉన్నాం కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి సర్క్యులేట్ చేస్తున్న వార్తలు. ఇవి ప్రమాదము. ఇలాంటివి చెప్పకండి పిల్లలకి. పిల్లలు చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్, వాడు క్లాస్మేట్ ఎవడో ఉంటాడు. ఇప్పుడు ఈ ఆముదం తాలూకా వార్త ఎవడైనా ఒక పిల్లోడు చూశాడండి, 5వ తరగతి పిల్లోడు. ఓకే. చూసి వాడి ఫ్రెండ్ ఎవడో వీళ్ళు ఆడుకునే ప్లే గ్రౌండ్ పక్కన ఒక ముస్లిం ఇంటికి వెళ్తూ ఉంటాడు. వాడు సాయంత్రం పూట వెళ్ళి కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి ఏదో తాగుతాడు. వాళ్ళ మదర్ ఏదో మంచినీళ్ళు ఇస్తుంది వీళ్ళకి. ఈ వార్త కన్జ్యూమ్ చేసిన పిల్లోడికి అక్కడ మంచినీళ్ళు తాగాలంటే టెన్షన్ మొదలవుతుంది కదా. నేను చచ్చిపోతానేమో ఈ నీళ్ళు తాగిన మరుక్షణం అనుకునే అవకాశం ఉంది కదా. అలాంటి కల్పనలు చేసేటప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఆలోచించండి. ఇదంతా సమాజంలో కలగలిసిపోయి బతుకుతున్నాం మనం. ఈ కలగలిసిపోయి బతుకుతున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు క్రియేట్ చేసే పద్ధతి చేయకండి. ఇలా కొన్ని ప్రపంచానికి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేటువంటి ఒక క్లారిటీ ఉండాలి. మీరు ప్రికాషన్ తీసుకోండి. మీరు ముస్లిమ్స్ కమ్యూనిటీ ఆ ఇళ్ల మీద నిఘా పెట్టుకోండి, సర్వేలెన్స్ పెట్టుకోండి. 24 hours వాళ్ళ ఇళ్లలో ప్రతి గదికి మీరే ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు పెట్టి మీరందరూ మా అబ్జర్వేషన్లో ఉన్నారని చెప్పండి, నో ప్రాబ్లం. కానీ ఇది ప్రపంచం మొత్తానికి తెలిసి చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు తెలిసేలా చేస్తున్నారంటే మీ వెనకాల ఏదో హిడెన్ ప్రోగ్రామ్ ఉందని నేను అనుకుంటా. జాగ్రత్త చెప్తున్నారు వీళ్ళు, పైగా ప్రికాషన్ ఎవరికి జాగ్రత్త చెప్తున్నారు? ఈ దేశ ప్రజలకు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మెజారిటీ మతానికి జాగ్రత్తలు చెప్తున్నారు. ఇది ప్రమాదం. ఇందాక మీరు అన్నారు మహిళా మాడ్యూల్స్ వాడుతున్నారు అని. ఇప్పుడు వేరే మతానికి చెందిన అందరు అమ్మాయిల్ని అనుమానించే పరిస్థితి. ఇప్పుడు ఎవరో ఒక బ్రాహ్మణ యువకుడు వాళ్ళ కాలేజీలో తనతో పాటు 1వ తరగతి నుంచి చదివినటువంటి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం. ఇవి జరుగుతున్నాయి. వాడు తీసుకొచ్చే అమ్మాయిని, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మేమిద్దరం 1వ తరగతి నుంచి కలిసి చదువుకున్నామని చెప్పగానే టీవీ న్యూస్ విపరీతంగా కన్జ్యూమ్ చేసేసినటువంటి అతని మదర్ ఎలా చూస్తుంది ఆ అమ్మాయిని? ఆ అమ్మాయిలో ఇమ్మీడియట్గా ఒక టెర్రరిస్ట్ గోచరం అవుతుంది కదా. అందుకని ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఉంటారు, ఉండరని నేను అంటలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ అయి, వాళ్ళల్లో కూడా స్పందనలు ఉండును, వాళ్ళల్లో కూడా చిరాకు ఉండును, కోపం ఉండును. టార్గెట్ చేసినప్పుడు రియాక్ట్ అవటం అనేది మనిషి లక్షణం. ఆ టార్గెట్ చేసే ప్రోగ్రామ్ని మానేస్తే వాళ్ళందరూ మామూలుగానే బతికేస్తారు. వాళ్ళల్లో ప్రేమ భావాన్ని పెంపొందింపజేయడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. కానీ టార్గెట్ చేసి ప్రచారం చేయటం వలన మరింత వినాశనం మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మొన్న ఎవరైతే డాక్టర్ మొయినుద్దీన్ ఉన్నారో ఆయన రాజేంద్ర నగర్ వాసి, ఆయన గుజరాత్ వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి ఫోన్ చేసి నేను 3 days లైబ్రరీకి వెళ్తున్నాను, నాకు ఫోన్ చేయదని చెప్పేసి ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా
ఎక్కడికో వెళ్ళిపోయి ఈ రసాయనాలు ఈ రకమైన ప్లానింగే మొత్తానికి ప్లానింగ్ మీడియా మొత్తం వాళ్ళ తమ్ముడిని ఇంటర్వ్యూ చేసిన పరిస్థితి. అవును, ఆయన తమ్ముడు 3 రకాల స్టాండ్స్ మాట్లాడాడు. 3 రకాల స్టాండ్స్ అంటే ఆయన మొదట డినై చేశాడు. మొదట ఫస్ట్ అవర్లో డినై చేసి మా సోదరుడు అలాంటి వాడు కాదు అని మొదలై, ఒకవేళ అదే అయితే అతన్ని చంపేసినా నాకు అభ్యంతరం లేదు దాకా వెళ్ళాడు. మనమే చూసాం కదా వరుసగా. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆ స్టాండ్కి అతను అంటే ఫోర్స్ నడుస్తోంది, ప్రెజర్ నడుస్తోంది. అతను మనసులో నుంచి ఆ అభిప్రాయం చెప్పాడని నేను అనుకోను. ఓకే, ప్రపంచం చాలా ఇలా మాట్లాడుతున్న టైంలో మనం ప్రొటెక్ట్ చేసుకునే పద్ధతిలో మాట్లాడటం ద్వారా మన ఉనికికే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అనేది అతను ఫస్ట్ ఇంటర్వ్యూలో నుంచి తెలుసుకున్నాడు. తెలుసుకుని నెమ్మదిగా టోన్ డౌన్ అవ్వటం కాదు, మా తమ్ముడిని ఈ క్షణం చంపేసినా, మా అన్నని ఈ క్షణం చంపినా నాకు అభ్యంతరం లేదు, నా కళ్ళెదురుకుండా చంపినా పర్లేదు, నాకు కత్తిచ్చి చంపమన్నా నేను చంపేస్తాను దాకా వెళ్ళాడు అతను. అంత ప్రెజర్ అతని మీద మొత్తం మీడియా కలిసి మౌల్డ్ చేసింది కాబట్టి తప్పదు. అదే ఇలాంటి ప్రోగ్రాం వద్దు అనేది. అది చెప్పించడం ద్వారా మీరు పొందిన అనుభూతి ఏమిటి? అతను ఆ మాట చెప్పినంత మాత్రాన మీకు ఆ కుటుంబం మీద అనుమానాలు తీరిపోయినట్ట, వాళ్ళ మీద నిఘా కొనసాగుతుంది కదా. నేను చెప్పేది అదే, పర్టికులర్గా అది ఇదంతా ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్గా జరగాలి. ప్రపంచానికి తెలిసే విధంగా ఈ చర్చ బహిరంగ వేదికల మీద జరగటం అనేది ప్రమాదం. ఇది ఇతరేతర సమస్యలకి దారితీస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.